అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. మేమైతే సింహాచలం వెళ్తున్నాం అనమాట. సో మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నాము. సో అంటే ఎక్కడికైనా వెళ్ళినా నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్ళిపోతున్నాము. పిల్లల్ని స్కూల్కి పంపించేస్తున్నాము. మేము సింహాచలం వెళ్ళిన రోజు అయితే మా పిల్లలకి హాలిడే అండి. సో ఇంక మేమైతే లేట్ చేయకూడదు, ఇంక అలా డిలే చేస్తూ ఉంటే లేట్ అయిపోతుందని చెప్పేసి బయలుదేరిపోయాము. మా పిన్ని అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క, మా హస్బెండ్, నేను, వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అయితే వెళ్ళామండి. కొండ కారులో ఎక్కుతుంటే కొంతమందికి కడుపులో తిప్పుతుంది కదండి. సో మా పిల్లలు అయితే ఇంకేదో ఒకటి కొనేసి ఇస్తామని, మాకు కడుపులో తిప్పేస్తుంది, వామిట్ వచ్చేలాగుందని చెప్పేసి ఏదో కొనిపించేసుకున్నారు వాళ్ళ డాడీ చేత. మేము కొండ అయితే ఎక్కేస్తున్నామండి. కొండ ఎక్కడానికి కార్కి టికెట్ వచ్చేసి 30 రూపీస్ తీసుకున్నారు. మరి బైక్కి ఎంత ఉంటుందో నాకు తెలీదు. నెక్స్ట్ బస్సులు కూడా వెళ్తాయండి. కొన్ని ఫ్రీ బస్సులు ఉంటాయి, కొన్ని టికెట్ బస్సులు కూడా ఉంటాయి. మేమైతే ఈవినింగ్ 5 o'clock అయితే బయలుదేరామండి. మాకు ఈవినింగ్ అయితే కొంచెం ఫ్రీగా దర్శనం అవుతుంది కదా అని చెప్పి, మాకు దగ్గరే అనమాట సింహాచలం. సో లేట్గానే బయలుదేరాము. సింహాచలం గిరి ప్రదక్షిణ గురించి ఎంతమందికి తెలుసో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే మొక్కు ఉండిపోయిందనమాట. మా డాడీ మొక్కుకున్నారంట. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశానండి. సో దానివల్ల మా డాడీ భయపడిపోయి హ్యాపీగా డెలివరీ అయితే కొండ తిరిగించేస్తానని చెప్పేసి మొక్కుకున్నారు. బట్ నేనైతే ఆ మొక్కును తీర్చలేకపోతున్నాను. వెళ్తున్నాను బట్ కంప్లీట్ చేయలేకపోతున్నాను. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాను అనమాట. ఆ దేవుడు ఎప్పటికీ కరుణిస్తాడో తెలీదు. మాకైతే వెళ్ళిన వెంటనే దర్శనం అయిపోయిందండి. మేము 300 రూపీస్ టికెట్ తీసుకున్నాము. ఫ్రీ టికెట్ ఉంటుంది, ఇంకా 100 రూపీస్ టికెట్ ఉంటుంది, 300 రూపీస్ టికెట్ కూడా ఉంటుందండి. అంటే 300 రూపీస్ టికెట్ అంటే కొంచెం లోపలికి పంపిస్తారనమాట, దేవుడి దగ్గరికే పంపిస్తారు. ఫ్రీ టికెట్ ఇంకా 100 రూపీస్ టికెట్ బయట నుంచే దర్శనం అవుతుందండి. సో ఇంకా మేము దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాము. సింహాచలంలో మధ్యాహ్నం పూట అయితే వెళ్ళిన వారికి అన్నదానం కూడా ఉంటుందండి. చాలా బాగుంటాయి అన్నమాట భోజనాలు. ఈసారి ఎవరైనా అక్కడికి వెళ్తే కంపల్సరీగా దేవుడి ప్రసాదాన్ని అయితే తీసుకోండి అన్నదానం రూపంలో. మేమైతే ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళాము, బట్ పులిహోర అయితే లేదు. లడ్డు ఒక్కటే ఉందండి. సింహాచలంలో పులిహోర చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీలో ఎంతమందికి సింహాచలం పులిహోర గురించి తెలుసా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే కడుపుతో ఉన్నప్పుడు సింహాచలం పులిహోర కోసం మా ఆయన్నైతే సింహాచలం పంపించేదన్నమాట. అంటే దేవుడి ప్రసాదం అంత టేస్టీగా ఉంటుంది, అంత అమృతంలా ఉంటుంది. ఇంకా సింహాచలంలో కిందన మెట్లు ఉంటాయి కదండి, మెట్ల దగ్గర టాయ్స్ ఇవన్నీ అమ్ముతారు కదా, ప్రసాదాలు, బొమ్మలు ఇలాంటివన్నీ అమ్ముతారు కదా. అక్కడంతా రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. మొత్తం పడగొట్టేసి మళ్ళీ చక్కగా నీట్గా కడుతున్నారనమాట. దేవుడికి ఈ సంపంగ పువ్వుల మాల ఇంకా తులసి మాల అంటే చాలా ఇష్టం అనమాట. ఇవి కొంతమంది పట్టుకెళ్తూ ఉంటారు దేవుడికి వేయడానికి. మేమైతే ఇంకా దర్శనం అది అయిపోయి కిందకైతే వచ్చేస్తున్నాం. చూసారు కదండి కింద అంతా ఎంత బాగుందో లైటింగ్ అంతా. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంక ఇంటికి లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి టిఫిన్స్ అయితే తినేసి వెళ్ళిపోయాము. వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.